ఐఎమ్ నాట్ అగైనెస్ట్ టు పోలీస్ డిపార్ట్మెంట్, బట్ నేను న్యాయం కోసం పోరాడుతున్నాను. ఏ పాయింట్ అడుగుతున్నానో ఆ పాయింట్కి మాత్రమే మీరు న్యాయం చేయండి. నేను అడగని పాయింట్కి మీరు న్యాయం చేయాల్సిన అవసరం లేదు. మా ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలుసు. ఆ విషయం మీద కేసు పెడితే వాడు ఇంకో కేసులో ఇరుక్కుంటాడు. అసలు నేను వాడిని ఆ విషయం మీద కేసు పెట్టలేదే. అయినా సరే ఆ విషయం రేస్ చేసినప్పుడు, ఎందుకంటే నన్ను సప్రెస్ చేయడానికి ఒక ఆడది ఎలా మాట్లాడితే అది అన్నీ మూసుకుని ఇంట్లో కూర్చుంటుందో, ఎలా మాట్లాడితే వంట చేసుకుంటూ ఇంట్లోనే ఆగిపోతుందో, ఎలా మాట్లాడితే ఫైట్ చేయడం ఆపేస్తుందో, అలాంటి మాటలన్నీ నిన్న వాడు మాట్లాడుతున్నప్పుడు సిఐ ఖండించలేదు. ఇది 3 సార్లు ఎందుకు చెప్తున్నానంటే దీనికి ప్రూఫ్ లేదు. ప్రూఫ్ అడుగుతాడు ఎవడొకడు నన్ను. ప్రూఫ్ లేదు. ఎలా ఉంటుంది? వాడి ఛాంబర్లో మాట్లాడినప్పుడు వాడు అంటే సంబోస్తున్నాను కదా, నా మోడెస్టీ మీద వాడు మాట్లాడుతున్నప్పుడు ఈయన నన్ను ఖండించకపోవడం అనేది ఎంతవరకు కరెక్టు? ఖండించాలా లేదా? నేను అన్నానా? వాడి క్యారెక్టర్ గురించి నేను మాట్లాడలేదు. నా క్యారెక్టర్ గురించి వాడు మాట్లాడడానికి వాడికి రైట్ ఎక్కడుంది? మాట్లాడినప్పుడు మాట్లాడే విషయం ఏంటి, జరిగే విషయం ఏంటి, పెట్టిన కేసు ఏంటి, నువ్వు మాట్లాడే మాట ఏంటని ఒక క్వశ్చన్ చేయలేదంటే సిఐ, అసలు వాళ్ళ అమ్మనో వాళ్ళ చెల్లినో వాళ్ళ అక్కనో వాళ్ళ భార్యనో వాళ్ళ కూతురునో అక్కడ కూర్చోబెట్టి ఉన్న అదే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇలా మాట్లాడితే ఊరుకుంటాడా?